లో ఉన్నాయి దాదాపు 1542 కేసులు. దాన్ని ఇప్పుడు టీడీపీ సమర్థించుకుంటుందా? చేసిన ఆరోపణల మీద జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సమర్థించుకుంటారా? స్పందించాలా? ఎవరన్నా మాట్లాడారా? లేదు. మాట్లాడరు, హ్మ్. చెప్పరు, హ్మ్. సైలెంట్. మేము చేసాం, అయిపోయింది, జనం నమ్మారు, హ్మ్. తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు చావం, బుర్ర జల్లేసాం. అంతే. ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం సీరియస్ గా చూడాల్సిన అంశాలు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిదే ఉందనుకుంటే, ఆ ఏదైతే భీమవరం కేసు అమ్మాయి జమ్మూ కాశ్మీర్ 9 నెలల దాకా తెలియలే తెలియదు. కేసు. అవును. హ్మ్. కానీ ఆ పోలీస్ అధికారి ఎంత నిర్లక్ష్యం వహించారు? అమ్మాయి చెప్పింది కదా, వాళ్ళ తల్లి అవును. మనతోనే మాట్లాడింది కదా. హ్మ్. వాడికి కాశ్మీర్లో ఎట్లున్నాయి సంబంధాలు? హ్మ్. స్టిల్ నవ్వు ఏమైనా విచారిస్తున్నారా? హ్మ్. పోనీ పోలీసులు ఇక్కడ చేత కాకపోతే ఎన్ఐఏకి ఏమైనా పంపించారా? హ్మ్. కాశ్మీర్ రోడ్ అని హ్మ్. వాడికి చక్క రేపు మాపో బెయిల్ మీద వస్తాడు, మామూలుగా నడిచిపోతుంది. హ్మ్. ఇక్కడ వీటిట్లలో అట్లాంటివి కూడా ఉండొచ్చు. హ్మ్. ఉగ్రవాదం కొన్ని వైపు కొన్ని ట్రేస్ అవుట్ తీసుకెళ్ళి అవ్వకపోవచ్చు. అదే నేను అంటుంది, ఉగ్రవాదం వైపు మొన్న తీసుకెళ్ళి భీమవరం కేసు కూడా అతను పెట్టిన పోస్ట్, ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో దాని వల్ల ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అయింది. ఒకవేళ ఇన్ కేసు ఆ పోస్ట్ పెట్టకపోతే పరిస్థితి అంటే దానికి సమాధానం ఉండదు. అదే పోస్ట్ పెట్టడం కాదు, అమ్మాయి అక్కడి నుంచి ఫోన్ చేసి అదే ఏదో వీడియో కాల్ చెయ్యకపోయి ఉంటే అవును పొరపాటు కూడా ఏది కాదు. ఈవెన్ అప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వస్తే ఆ కేకే అని ఆయన జనసేనకు సంబంధించిన ఆయన చెయ్యబట్టి నడిచింది. అవును సమస్యల్లా ఫాలో అప్ చేయబట్టి, చేయబట్టి, లేకపోతే అదే నిర్లక్ష్యమే, ట్రేస్ అవుట్ కూడా కష్టమే అంతే. కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే నేను చెప్పినట్టు మిస్సింగ్ అంటే ఆ లేచిపోయారులే అనే ఒక క్లియర్ కట్ ఫీలింగ్ పోలీసులకు ఉండటం.